మాజీ సీఎం కేసీఆర్ కు విద్యుత్ కమిషన్ మరోసారి నోటీసులు ఇచ్చింది. వాదనలు వినిపించడం కోసం ఎంక్వైరీకి హాజరు కావాలని ఆదేశించింది. ఇటు మిషన్ ని రద్దు చేయాలని హైకోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు తాము రెడీ అని కమిషన్ను తప్పించాలన్నారు జగదీష్ రెడ్డి. మరోవైపు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చే నష్టమేమీ లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికపుడి గాంధీ, ప్రశాంత్ గౌడ్ కలిశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్. రేపటి నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలుంటాయని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్ల విచారణపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ శాఖలను చేర్చారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు కేసీఆర్. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగాయని చెప్పారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు కేసీఆర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యుత్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. వారంలోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఓసారి విచారణకు హాజరు కాలేదు కేసీఆర్. అసలు కమిషనే వ్యర్థం అంటూ చైర్మన్ కు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి గొంతు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఒకేలా ఉందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. కమిషన్ అడిగిన వివరాలు చెప్పేందుకు తనకు 5 రోజులు సమయం ఉందన్నారు. ఈలోపు కమిషన్ ఉంటుందో ఉండదో తెలియదని, ఉంటే మాత్రం ఖచ్చితంగా వివరణ ఇస్తానని చెప్పారు. అవతల వాళ్ళ నుంచి సమాచారం తీసుకోకముందే తీర్పిచ్చిండు. తీర్పు చెప్పిన పద్ధతుల్లో మీడియాకు చెప్పిండు. ఇవి ఏవి కూడా చేయకూడని పనులు ఒక కమిషన్. కాబట్టి వారు అర్హత కోల్పోయిన విషయాన్ని వారికే చెప్పినాం. సాఫ్గా మీరు అర్హత కోల్పోయినారు, మీరు పక్క తప్పుకోండి అని చెప్పినాం. రైలు రోకో కేసులో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కి హైకోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో విచారణపై స్టే విధించింది. వచ్చే నెల 18కి వాయిదా వేస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2011లో రైలు రోకో కేసులో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. రైలు రోకోలో తాను పాల్గొనలేదని, కేసును కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు బీఆర్ఎస్ చీఫ్. రేవంత్ రెడ్డి ప్రచారంలో నీతులు, ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ మీరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా అని ప్రశ్నించారు. ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరే, అందుకే జవాబు చెప్పాల్సింది కూడా మీరేనంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. పార్టీ మారిన వాళ్ళ సభ్యత్వం రద్దయ్యేలా చూస్తామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కండువా మార్చిన వెంటనే సభ్యత్వం కూడా రద్దు చేస్తామన్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. తీర్పు చెప్పిన పద్ధతుల్లో మీడియాకు చెప్పిండు. ఇవి ఏవి కూడా చేయకూడని పనులు ఒక కమిషన్. కాబట్టి వారు అర్హత కోల్పోయిన విషయాన్ని వారికే చెప్పినాం. సాఫ్గా మీరు అర్హత కోల్పోయినారు, మీరు పక్క తప్పుకోండి అని చెప్పినాం. ఇలా పెద్ద దాపరికం ఏముంది, లేకపోతే ఇంకోటి ఏముంది. సీఎం రేవంత్ రెడ్డివి అన్ని గోబెల్స్ ప్రచారాలని విమర్శించారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. సైనిక్ స్కూల్ కోసం కేసీఆర్ ఎంతో ప్రయత్నించారని చెప్పారు. సైనిక్ స్కూల్ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం షరతులు పెట్టిందన్నారు. రేవంత్ తమపై నిందలు వేయడం దుర్మార్గమన్నారు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సైనిక్ స్కూల్ గురించి వెళ్ళి అడగలేదు అని చెప్పి మాట్లాడారు. తర్వాత రక్షణ శాఖ కింద ఉన్నటువంటి భూములు రాష్ట్ర ప్రభుత్వానికి మార్పు గురించి అదో 2 విషయాలు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినట్టు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో మనకందరికీ తెలుసు గోబెల్స్ ప్రచారం అంటారు. హిట్లరు ఆయన ఏమో ఇక్కడ గెలిచినాము, అక్కడ గెలిచినాము, అక్కడికి మన సైన్యాలు పోయినాయి, ఇక్కడ సైన్యాలు పోయినాయి, ఈ దేశానికి అభిరించినాము, ఆ దేశానికి అభిరించామని చెప్పి రోజు రేడియోలో వార్తలు చెప్పేది. చెప్తే హిట్లర్ అడిగిండు, ఏందా ఇవన్నీ మనం ఎక్కడ గెలవలేదు, ఎక్కడ ఓలేదు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే 10 సార్లు అబద్ధం ఆడితే 100 సార్లు అబద్ధం ఆడితే నిజం అనుకుంటారు ప్రజలు, నీకు తెలియదు అని చెప్పి హిట్లర్నే దబాయిస్తాడు గోబెల్స్.
ఆయన సూత్రాన్ని పాటిస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. రైతు భరోసాకు దిక్కులేదన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్నదాతలకు ఈ వర్షాకాలం నుంచే రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలన్నారు. రైతులకు వెంటనే ఎకరానికి 7,500 రూపాయల సాయం అందించాలన్నారు. నిబంధనల పేరుతో రేషన్ కార్డుల్లో కోత పెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు నిరంజన్. 5 రాష్ట్రాలలో ప్రత్యేకించి 5 రాష్ట్రాలు ఎక్కడైతే వాళ్ళ అంచనాలకు తప్పి చాలా ఘోరంగా కాంగ్రెస్ పార్టీ పడిపోయిందో, బీజేపీకి అవకాశం వచ్చిందో, బీజేపీ ఎదుగుదల వచ్చిందో, ఈ అనూహ్యమైనటువంటి పరిణామాలు ఇది మన ఫెయిల్యూరు. ఎందుకు ఈ ఫెయిల్యూర్ జరిగిందో అసెస్ చేయమని చెప్పి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ విఫలమైందని నేను చెప్తాను, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు పోరాటం ఆగదన్నారు గులాబీ లీడర్లు.